హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటక్కా ఏందో చెట్లు చూయించుతున్నావు అనుకున్నా. ఏం లేదండి. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. ఉసిరికాయలు కోసుకొద్దామని. ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడానికి. చెట్టు నిండా కాయలైతే కాసాయండి. మా అమ్మమ్మ అయితే కోసుకొని పచ్చడి పెట్టుకోండమ్మా అని చెప్పింది. అందుకని అయితే మేము చెట్టు మీద నుండి కాయలు కోసి పెడుతున్నాం. చెట్టు మీద నుండి కాయలు కోసి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా పచ్చడి పెడితే ఎలా ఉంటుందో అసలు ఆ టేస్టే వేరు కదా! ఎందుకంటే మనం మార్కెట్‌లోకెళ్ళి కొనుక్కొచ్చుకుంటే వాళ్ళు అప్పటికప్పుడు తెస్తారు. లేదో కూడా తెలీదు. ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే ఫస్ట్ టైమ్ అండి. చెట్టయితే కాయలు బాగా కాసినాయండి. ఫస్ట్ టైమ్ కాయలు కాసాయమ్మా తీసుకెళ్ళండి. కోసుకొని పచ్చడైతే పెట్టుకోండి అని చెప్పింది. ఇగో ఈవిడేనండి మా అమ్మమ్మ. మా అమ్మ వాళ్ళ అమ్మ నన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిందండి. నన్ను, మా చెల్లిని నాకు మిషన్ నేర్పించింది గూడా ఆమె. మిషన్ నేర్పించి మిషను అవన్నీ కొనించింది. నేర్చుకోవడానికి కారణం ఆమె. "నువ్వు బయట పని చేయలేవు" అని చెప్పేసి మిషనయితే నేర్పించింది. నేను "పనికొస్తానమ్మమ్మ మిషన్ నేర్చుకోను" అని చెప్పినా గానీ అసలు వినేది గాదు. "నువ్వు పనికి రావొద్దేమొద్దు. ఇంటి దగ్గరే ఉండు గానీ మిషన్ నేర్చుకోవడానికి పోకపోయినా, నా ఎమ్మటి పనికైతే రావద్దని" చెప్పిందండి. ఈరోజు నాకు అదే ఆ మిషన్ నేర్చుకున్నదే నాకు ఈరోజు అన్నం పెడుతుందండి. నేను ఇంట్లో నుండి బయటికైతే వెళ్ళకుండా మిషనయితే కుట్టుకుంటానండి. మేమిలాగైతే చెట్టు మీద ఉసిరికాయలైతే కోసుకుంటున్నామండి పచ్చడి పెట్టుకోవడానికి. ఫుల్ వీడియో అయితే చూడండి. ఒకసారి పచ్చడి ఎలా పెడతాము, ఏ విధంగా పెడతాము. ఏంటంటే పచ్చడి పెట్టేటప్పుడు కొంచెం నైట్ అయిందండి. ఇవి కోసి, కడిగి కొంచెం ఎండబెట్టే కల్లా కొంచెం లేట్ అయింది. అందుకని కొంచెం నైట్ అయితే అయిపోయిందండి పచ్చడి పెట్టడానికి. చీకట్లో అయితే పెట్టాము. పోపు పెట్టేటప్పుడైనా ఏదైనా గానీ ఇంక బాగా చీకటయిపోయింది. కొంచెం టైం లేట్ అయింది. పోపు పెట్టేటప్పుడైతే కరెంటయితే పోయిందండి. ఇగ తప్పదు అని నేనైతే ఇగ సెల్ లైట్ పెట్టి పోపైతే పెట్టామండి. ఫుల్ వీడియో చూడండి ఒకసారి. ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకొస్తాను. ప్లీజ్ మా ఫాలోవర్స్ మమ్మల్ని కొంచెం ఆదరించండి. నాకైతే మానిటైజేషన్ అయిపోయింది. కొంచెం అయిపోయిందండి. ప్లీజ్ ఫుల్ వీడియోలు కూడా చూడండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఫాలోవర్స్ అందరూ షార్ట్ వీడియోలు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. బాగానే ఉంది. ఫుల్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్. నాకు మీ దయ వల్ల అయితే 6 నెలల్లో అయితే మానిటైజేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం ఇప్పుడు గూడా కొంచెం ముందుకు నడిపించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం మీరైతే నన్ను ముందుకు నడిపించి 6 నెలల్లో అయితే నాకు మానిటైజేషన్ అయ్యేలా అయితే చేశారు. ఇక నుండి గూడా ఆదరించండి ఫ్రెండ్స్ నన్ను. మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్‌లాగా, మీ ఫ్యామిలీలాగా అనుకోని నా ఫాలోవర్స్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇక నుండి గూడా నన్ను మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ లాగానే చూస్తూ కొంచెం నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్. మీ దయ వల్ల నాకైతే 6 నెలల్లో అయితే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. గూగుల్ పిన్ రావాలి. అదొక్కటి ఉందండి. దానికోసం కొంచెం ప్లీజ్ నన్ను ముందుకైతే నడిపించండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. చెయ్యందించండి ప్లీజ్. ఇలాగే ఎప్పుడు నాకు కొంచెం సపోర్ట్‌గా ఉండండి ఫ్రెండ్స్. మీ అందరికీ థాంక్స్ అండి. నాకు చెప్పడానికి గూడా మాటలు రావడం లేదు. ఇక నుండి నా ఫుల్ వీడియోలు గూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చెప్పడానికి గూడా మాటలు రావడం లేదు. అంతగా ఆదరించారు నన్నైతే. అది. ఈవిడైతే మా అమ్మగారండి.